నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, మీడియాలో 2-3 రోజుల నుంచి కాదంబరి జత్వాని పేరే వినిపిస్తోంది. ఆమెతో లైవ్ కాల్స్ మాట్లాడడము, రకరకాల చర్చలు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, పెద్దల పేర్లు అంటూ చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆమె ఒక మెయిల్ చేస్తే ముంబై నుంచి ఆమెని ఏపీకి రప్పించి డిఎస్పీ చేత ఎంక్వైరీ చేపిస్తూ మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీద. ఇంకొక పక్క గుడ్లవల్లేరు అనుకుంటా, ఆ ఊరిలో ఇంజనీరింగ్ కాలేజ్లో బాత్రూంలో సీసీటీవీ కెమెరాలు అమర్చి ఒక 300 వరకు వీడియోలు తీశారు అని వినిపిస్తుంది. ఆ పిల్లలందరూ అంటే అమ్మాయిలందరూ వచ్చి గేటు బయట ధర్నా చేయడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ సబ్జెక్ట్ మాత్రం వినిపించట్లేదు. 300 మంది అమ్మాయిలు వాళ్ళ ప్రైవసీ కోల్పోయామని వాళ్ళు అంతగా రచ్చ చేస్తున్నా దాని గురించి మాట్లాడకుండా ఈ ఒక్క సబ్జెక్టే, అంటే వైసీపీని బద్నాం చేయాలన్నా లేకపోతే పొలిటికల్గానే చూడాలన్నా ఇదేంటి అసలు? అంటే మీడియాకు కూడా కొంచెం ఇవి వాల్యూస్ ఉండాలి కదా ఈ విషయాల్లో. అంటే రెండు సమస్యలు చెప్పారు మీరు. ఈ 2 సమస్యలు మహిళలతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడేమో అనేక మంది అమ్మాయిల సమస్య, ఇది సామాజిక సమస్య. ఎందుకంటే అమ్మాయిలని కాలేజీలకు పంపిన తల్లిదండ్రులకు మానసికంగా కూడా ఎంత బాధ కలిగిస్తుంది ఇట్లాంటివి జరిగితే. అంటే కాలేజీ యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి. కనీసం అక్కడ ఎవరో ఒక అటెండెంట్ ఉండాలి కదా, ఒక వాష్రూమ్, మహిళల వాష్రూమ్ దగ్గర ఒక అటెండెంట్ అయినా ఉండాలి. ఎలా అక్కడ ఒక సీసీ కెమెరా, ఈ కెమెరాలు, రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు అవన్నీ తీసి ఎలా చేస్తారు? అది ఇవన్నీ చేశారంటే వాళ్ళని ఇమీడియట్గా వీళ్ళు కేసు పెట్టి జైల్లో వేసి, అసలు అమ్మాయిలు రాత్రంతా అక్కడ ధర్నా చేస్తూ ఉంటే పైగా వాళ్ళ మీద ఏదో రివర్సల్ కేసులు పెట్టి ప్రయత్నం చేస్తున్నారంటే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ కదా ఉండాలా? ఈ సమస్యను మళ్ళీ మాడదాం, అక్కడ కదా వాళ్ళు ఉండాలి. మహిళా హోంమంత్రి మంత్రులందరూ అయ్యా ఎందుకు జరిగింది, ఇన్ని వీడియోలు బయటికి వచ్చాయి, ఇన్ని వీడియోలు బయట ఉన్నాయి అంటే అమ్మాయిలు ఎలా తలెత్తుకొని తిరుగుతారో, అమ్మాయిలు ఇంక ఎవరిని నమ్మాలా? అమ్మాయిలు ఇంకా కాలేజీలో లెక్చరర్లు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కాలేజీకి వెళ్తారు, పాఠాలు వింటారు. వాష్రూమ్కి వెళితే అక్కడ వీళ్ళు కెమెరాలు పెడితే ఇంకా వాళ్ళు ఎక్కడుంది వాళ్ళకి రక్షణ? వాళ్ళకి ప్రైవసీ అనేది కానీ రక్షణ అనేది కానీ ఎక్కడుంది? ముందు ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్య మళ్ళీ ఏ వైసీపీ మంత్రిదో కాలేజీ ఏంటి ఇప్పటికి పెద్ద గోల్ అయిపోయింది. అంటే మీరు అన్నిటినీ పొలిటిసైజ్ చేస్తే ఎట్లా? మదనపల్లిలో దగ్ధమైతేనేమో అది పొలిటిసైజ్ చేసి డీజీపీని, సిఐడి చీఫ్ని పంపిస్తారు. సరే, అది మీ ఇష్టం. ఇక్కడేమో ఆడ ప్రమాదం జరిగితే టైంకి అంబులెన్సులు కూడా రావు. అది నిర్లక్ష్యం కాదా? దీని మీద తీసుకున్న శ్రద్ధ, మీకు రాజకీయ ప్రత్యర్థుల మీద తీసుకునే శ్రద్ధ మామూలు సాధారణమైన విషయాలు, ప్రజల మాన ప్రాణాలపైన కూడా ఉండాలి కదా. మీకు అంతమంది విద్యార్థినులు ధర్నా చేసి వాళ్ళు వీడియోలో చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారు. ఇక మాకు ఎక్కడుంది రక్షణ అని అరుస్తున్నప్పుడు మీరు సమస్త యంత్రాంగంలో ఉన్న కీలకమైన పెద్దలందరూ అక్కడ ఉండి ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి అది ఏది పెద్ద విషయం కాదులే, అదేమన్నట్టుగా మీడియాకు కూడా అదేం పెద్ద విషయం కాదులే అన్నట్టుగా, అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టు. ఏమీ జరగకపోతే అంతమంది అమ్మాయిలు రోడ్డు మీద ఎందుకు వస్తారు? ఎవరికి కూడా తాము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలని అమ్మాయిలకి ఎందుకు ఉంటుంది? ముందు ఆ సమస్యను పరిష్కరించాలి. ఆ సమస్యను పరిష్కరించడం పోయి ఇక్కడ ఈ కాదంబరి గారిని హైలైట్ చేస్తూ చాలా చేస్తున్నారు. ఇక్కడ 2 వర్షన్లు ఉన్నాయి మనకు. ఒకటి, ఆమెను తీసుకొచ్చి విజయవాడలో అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఆమె మళ్ళీ ముంబై నుంచి లాయర్లను తీసుకొచ్చి ఆమె బెయిల్ తీసుకొని వెళ్ళిపోయారు అనేది ఒక వర్షన్. లేదు ఆమెను ఇక్కడ తీవ్రంగా బెదిరించి తెల్ల కాగితాల మీద సంతకాలు అవి పెట్టించుకొని దాదాపు సెటిల్మెంట్ లాంటిది, అంటే ఎవరో పారిశ్రామికవేత్త ఇంకో గాయన్ని బెదిరించినట్టుగా సెటిల్మెంట్ చేసి ఆమెను తీవ్రంగా హింసించారు అనేది ఇంకొక వర్షన్. ఈ 2 వర్షన్స్లో ఇంకొకటి ఏమిటంటే ఆమె జిందాల్ అనే ఈ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టి తనను వేధించాడు అనేది ఇంకోటి ఉంది. ఆ కేసు ఉంది. అంటే జిందాల్ లాంటి వ్యక్తినే ఆమె ఎదుర్కొని అతని మీదే కేసు పెట్టగలిగినప్పుడు ఈ విజయవాడ పోలీసులు వీళ్ళని ఆమె ఎందుకు ఎదుర్కోలేకపోయింది? అంటే వీళ్ళు భయపెట్టారు అంటున్నారు. సరే, ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగితే అక్కడ న్యాయం జరగాల్సిందే. లేదు, ఇంకొక వర్షన్ ఏమిటంటే ఆమె మామూలుగానే ఇలా అందరినీ పారిశ్రామికవేత్తలందరినీ బెదిరించి రకరకాల కేసులు పెట్టి డబ్బులు లాగుతూ ఉంటారు అనేది ఇంకొక వర్షన్. సరే, దీంట్లో ఏది కరెక్టు ఏది నిజము అనేదాన్ని ఇప్పుడు మనం జడ్జ్ చేయలేము. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే మీరు బాగా గమనిస్తే, వరుసగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే ఏదో ఒక రకంగా మహిళలతో ముడిపెట్టి వైసీపీ నాయకుల్ని, వైసీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ఒక దిశగా
చంద్రబాబు గారి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అది మొదట విజయసాయి రెడ్డి గారితో ప్రారంభమైంది, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారితో. ఇప్పుడు ఈ కేసులో ఎంతమంది పేర్లు బయటికి వస్తాయి, ఎంతమంది ఏమిటి, అది వాళ్ళు నిజంగా నిందితులా లేకుంటే పొలిటికలీ టార్గెటెడా అనేది తెలియదు మనకి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మీరంతా ఏమన్నారు, ఇది పొలిటికలీ టార్గెటెడ్గా వీళ్ళు అనేక పనులు చేస్తున్నారు అన్నారు. ఇప్పుడేమో వరుస పెట్టి ఎవరో ఒక మహిళతో లింక్ పెట్టి ప్రతి వైసీపీ నాయకుడిని రచ్చకీడ్చి గోల చేసేస్తున్నారు మీడియాలో. ఇదంతా పొలిటికల్ టార్గెటెడ్ అవునా కాదా అనేది జనానికి కన్ఫ్యూజన్. అంటే వీళ్ళ వర్షన్ వీళ్ళకుంది, వాళ్ళ వర్షన్ వాళ్ళకుంది. ఇక్కడ ఏమిటంటే మీడియా కూడా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంది, రెండు రకాలుగా చీలిపోయింది. మీకు అనుకూల మీడియాలోనేమో ఘోరాలు జరిగిపోయినాయి జగన్ ప్రభుత్వంలో, ఇంత అన్యాయంగా ఒక ముంబై నుంచి ఆమెను హుటాహుటిని అరెస్ట్ చేసి గెస్ట్ హౌస్లో బంధించి సెటిల్మెంట్ చేశారు అనేది ఈ మీడియాలో. ఇంకొక మీడియాలో ఏమొస్తూ ఉంది, లేదు ఆమెకి ఇలా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి డబ్బులు లాగడం అనేది ఆమె హాబీ, కావాలంటే ఆమె మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయండి, ఆమె మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా చూడండి అని వీళ్ళు అంటారు. కాబట్టి సత్యం ఏమిటో ఎవరికి తెలియదు. సరే అది వదిలేయండి, పక్కకు పోయండి. సత్యం రాదు కూడా బయటికి, సత్యం బయటికి రాదు కూడా. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసిందే సత్యం అవుతుంది. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళు మాట్లాడిందే సత్యం, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ మాట్లాడిందే సత్యం. సరే అది వదిలేసి ఇప్పుడు ఈ సామాజిక సమస్యలు లేకుండా చేయండి. ఇదే జగన్ గారి ప్రభుత్వంలో జరిగితే మీరేమనేవాళ్ళు, అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేదు, అబ్బాయిలకి గంజాయి సప్లై చేస్తున్నారు, గంజాయి మత్తులు వాళ్ళు ఇవన్నీ ఇన్ని దురంతాలు చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఇలా అందరినీ భ్రష్టు పట్టిస్తున్నారు, సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారు అని పేజీల కొద్దీ వార్తలు వచ్చేటివి కదా, రోజు డిబేట్లు చర్చలు వచ్చేవే కదా. మరి ఆ కాలేజీలో జరిగిన దాన్ని మీరు నిష్పక్షపాతంగా తీసుకోండి. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏ అమ్మాయిలకి ఇక్కడ ఏం జరిగింది, ఆ తల్లిదండ్రులకు ఉన్న మనోవేదనని తీర్చే దిశగా మీరు ప్రయత్నం చేయకుండా దాన్ని ఏదో అసలు ఇష్యూనే కాదన్నట్టుగా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు రాజకీయ వేధింపులు, రాజకీయ ప్రయోజనాల కోసము చంద్రబాబు గారి ప్రభుత్వము పనిచేయకుండా నిష్పక్షపాతంగా అసలు వాస్తవాలు ఏమిటి అనేది వెలికి తీసే దిశగా ప్రయాణం చేస్తే అది వాళ్ళకే సేఫ్. ఎందుకంటే మీరు అంత ముందంతా విమర్శించిన వాళ్ళే కదా, జగన్ ప్రభుత్వం అట్టు చేసింది ఇటు చేసిందని. ప్రతిదాన్ని జగన్ మెడకు చుట్టడమే కదా ఇప్పుడు జరుగుతూ ఉండేది. అది నిజమో అబద్ధమో కదా ప్రజల ముందు మీరు చెప్పాలి, ఏది నిజమో ఏది అబద్ధం. అప్పుడు ఎప్పుడో జరిగిన కేసుని ఇప్పుడు బయటికి తీసి ఇవన్నీ చేస్తున్నారంటే మీరు అప్పుడంతా ఎవరు నోరు మెదపలేదు ఎందుకు? ఇదంతా ఎప్పుడో జరిగింది కదా, మీకు అప్పటికే ఈ విషయాలన్నీ తెలుసుంటాయి కదా, ఇప్పుడు కొత్తగా ఎట్లా తెలిసా ఈ విషయాలన్నీ? అది మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఎవరైనా ఏ మహిళలైనా అవమానించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయిలకి జరిగిందైనా ఒకవేళ ఆమెకి అన్యాయం జరిగితే కరెక్ట్ కాదు. కానీ ఏది కరెక్ట్ ఏది తప్పు ఎవరు నిర్ధారిస్తారు? అది కదా సమస్య. అసలు అందులో అయితే ఏది ఫ్యాబ్రికేటెడ్ ఏది రియల్ అనేది అర్థం కాకుండా ఉంది. కానీ ఒకటి వైసీపీ నాయకుల్ని వరుసగా టార్గెట్ చేస్తున్నారు. అది కూడా ఇలాంటి మామూలుగా అవినీతి ఆరోపణలు ఇవన్నీ చేస్తే ఇంక జనం పెద్దగా పట్టించుకోరు కాబట్టి వాళ్ళని సోషల్గా సామాజికంగా వాళ్ళని భ్రష్టు పట్టించడానికి వాళ్ళని ఫినిష్ చేయడానికి ఇలాంటి ఎత్తుగడలు ఒకటి నడుస్తున్నాయి అనే అనుమానం చాలామందిలో ఉంది. రైట్. సో ఓవరాల్గా ఏంటంటే ఈ రెండు కేసులని సీరియస్గా తీసుకోవాల్సిందే, నిజంగా తప్పుంటే. కానీ మనం సినిమాల్లో చూస్తున్నట్లు ఎప్పుడైనా చూస్తే కొన్ని ఇలాంటివి ఏమన్నా లాజిక్ లేకుండా అలా ఎలా తీస్తాడు మాత్రం తెలీదా, అది పట్టుకోవడం పోలీసులకు కష్టమా ఇవన్నీ అనుకునేవాళ్ళం. కానీ కొన్ని ఏళ్ళ నుంచి చూస్తుంటే ఎన్నో సంఘటనలు ఇదేంటి ఇది ఇంత ఈజీగా ఇలా జరుగుతుందా, ఇది మాత్రం పోలీసులు ఛేదించలేరా, ఈ మాత్రం కనిపెట్టలేరు, ఇలా నిజం బయటికి రాదా అని అనుకుంటున్నాం మనం. కానీ నిజంగానే అది జరుగుతుంది. చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తే ఎవరికి ఏ సమస్య లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు చట్టాన్ని పని చేయించడము తమకు అనుకూలంగానే అనేది మొదలుపెట్టినప్పుడే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు అది జరుగుతూ ఉందనేది చాలామంది అనుమానం. అవును సార్. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే సుగాలి ప్రీతి కేసు అయ్యి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అది పట్టించుకుంటానని మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చూస్తున్నారు. ఇన్నేళ్ళ ఏంటి ఏదైనా కానీ ఇన్నేళ్ళు ఇప్పుడేం దొరుకుతాయి అంటే సాక్ష్యాలన్నీ పోయాక ఏం దొరుకుతాయి? ఏం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదీ తప్పుగా కనపడుతుంది, తమ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదీ తమ తప్పేమీ లేదన్నట్టుగా వ్యవహరించడం మొదలు పెడతారు. ఇది ఇప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు చేస్తున్నది, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అదే చేస్తున్నారు. మొత్తానికైతే ఇలాగా అంటే చాలా కేసులు కనిపిస్తున్నాయి మనకి, ఫైనల్గా ఒక ఇది రానివి.
అలాంటివి ఏమైనా కొలిక్కి రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇంతకుముందు కూడా ఒక చిన్న పాప ఒక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, ఆ పాప శవం ఇప్పటికీ దొరకలేదు. అది అలా అయిపోయింది. అంటే కొత్త న్యూస్లు వస్తున్నాయి, పాతవి అలా పోతున్నాయి, దానికి ఒక పరిష్కారం లేదు. ఈరోజు వైరల్ అయింది, రేపటికి వేస్ట్. అంతే. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆ కోల్కతా ఘటన అది నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతుంది. ఇంకంతే. అలా దేశంలో అయినా, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడైనా కానీ ఇంకంతే. పరిష్కారం లేకుండా కేసులు అయిపోతున్నాయి. ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.